హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ చేతి వంటలు. ఈరోజు మనం తయారు చేసుకునే రెసిపీ రాయలసీమ స్పెషల్ అయిన శనగపప్పు పాయసం అండి. ఈ విధంగా శనగపప్పుతో ఒక్కసారి పాయసాన్ని తయారు చేసి చూడండి. మామూలు పాయసానికంటే ఈ పాయసం చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. తయారు చేయడం కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఈ శనగపప్పు పాయసం కోసం ఒక హాఫ్ అన్ అవర్ ముందు 1 కప్ శనగపప్పుని నానబెట్టుకొని ఉండాలి. ఈ విధంగా శనగపప్పుని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా హాఫ్ అన్ అవర్ ముందు 1/2 కప్ సగ్గుబియ్యాన్ని కూడా నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం ముందుగా నానబెట్టుకొని ఉన్న 1 కప్ శనగపప్పులో 3 కప్స్ వాటర్ని యాడ్ చేసుకొని ఈ శనగపప్పుని ఒక 10 మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక 80% శనగపప్పు కుక్ అయినప్పుడు అందులోకి మనం ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టుకొని ఉన్న సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ సగ్గుబియ్యం శనగపప్పు బాగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ రెండు బాగా కుక్ అయితేనే మనం తయారు చేసే పాయసం చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు అందులోకి 1/2 కప్ బెల్లం తురుముని వేసుకోవాలి. ఈ బెల్లం తురుము ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల శనగపప్పు అంతా ఈ బెల్లం వాటర్ని పీల్చుకొని పాయసం చాలా కమ్మగా ఉంటుంది. ఈ స్టేజ్లో 2 ఇలాచీలను దంచుకున్నది వేసుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఈ పాయసాన్ని కుక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా బెల్లం బాగా మెల్ట్ అయింది కదా. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కాచి చల్లార్చి పెట్టుకున్న 1 కప్ చిక్కటి పాలను వేసుకోవాలి. కాచినవి మాత్రమే వేసుకోవడం వల్ల పాలు బెల్లంలో వేసుకున్న తర్వాత విరగకుండా చాలా కమ్మగా ఉంటుందండి పాయసం. ఈ విధంగా కాచి చల్లార్చిన పాలు వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని అందులోకి మనకి ఏమేమి కావాలో అవన్నీ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి. అందులోనే 1/2 కప్ ఎండు కొబ్బరి పలుకులు వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ పాయసంలో ఎండు కొబ్బరి పలుకులు వేసుకోవడం వల్ల పాయసం మంచి టేస్ట్తో వస్తుంది. ఇవన్నీ బాగా దోరగా ఫ్రై అవుతున్న సమయంలో మనం ముందుగా కుక్ చేసుకున్న పాయసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని అందులోకి మనం వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా, చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోయేలా ఉండే శనగపప్పు పాయసం రెడీ. మీరు కూడా ఈ శనగపప్పు పాయసాన్ని ఇదే విధంగా ఒక్కసారి ప్రిపేర్ చేసి చూడండి. చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం అమ్మమ్మ చేతి వంటని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియోల్ని కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.